హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇది మా వీధిలో వేసిన భోగి మంట, అలాగే మా ఇంటి ముందు వేసిన ముగ్గు కలర్స్ దిద్ది వేశాను. ఇది మా కోడిపుంజు. ఈ 3 రోజులు కోడి పందాలు అయితే వేస్తారు. అందుకని దీన్ని పందానికి సిద్ధం చేస్తున్నాం. ఇలా అని కోడికి కోపం తెప్పించి కొంచెం ఎలా అంటే చాలు భలే కొట్టేసుకున్నాయి. 2 పక్కనే పెరిగాయి. అయినా సరే భలే అంటే భలే కొట్టేసుకున్నాయి. ట్రైల్ వేసారనమాట మార్నింగ్ కదా. ఆ తర్వాత చాలు అనేసి ఇంకా తీసి అలసిపోతాయి కదా, మళ్ళీ ఇంకా లాగేశారు బాబాయ్ గారు. ఆ తర్వాత ఈ భోగి మంటలో మనం వేడి నీళ్ళు కూడా కాసేసుకుంటాం. చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరు వచ్చి భోగి మంట అయితే కాగారు. ఈరోజే అందరికీ తలస్నానాలు చేపించేస్తారు. 3 రోజుల పండుగలో మొదటి రోజు అయితే స్నానాలు చేస్తాం కదా. సో అందరూ తలస్నానాలు చేస్తారు. మళ్ళీ ప్రత్యేకంగా పొయ్యి పెట్టి నీళ్ళు కాసుకోవాలంటే కష్టం కదా. ఈ పక్కనే పెట్టేసుకుంటే అవి కాకపోతే కొబ్బరికాయ కొట్టి అయితే పండగ అయితే మొదలు పెట్టేస్తాం. నాకైతే ఎన్నిసార్లు కొట్టినా పగలలేదు. ఆ బుడ్డిది ఒకసారి ఇలాగ అందంటే ఆల్రెడీ నేను కొట్టేశాను కదా. అందుకని పండుగ రోజు గారెలు వేసాను. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఈ గారెలు వేసి పక్కన ఆడేసి కొంచెం చికెన్ కర్రీ ఉంటే వేసేసాను. దాంట్లో వేసుకుని తినేయచ్చు. ఎందుకంటే చట్నీ చేసేంత టైం లేదమ్మా. అందుకనే గారెలు వేసేసుకుని దాంట్లో కర్రీ ఉంటే చక్కగా వేడి చేసుకుని అందులో వేసుకొని తినేసాం. 3 రోజులు సెలవు లేదు కాబట్టి పొద్దుటే బయలుదేరి వెళ్ళిపోవాలి. సో అందుకని గారెలు కొంచెం పులిహోర రైస్ వండేసి పులిహోర అయితే చేసేసాను. సో ఇది తర్వాత పులగం పంపించారు నాకు తెలిసిన వాళ్ళు. దాంట్లో నాకు పచ్చిపులుసు చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. అందుకే పచ్చిపులుసు చేసుకుని తిన్నా. అందరూ బెల్లం వేసుకుని తింటారు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది పచ్చిపులుసు. ఇలాగే నాకు సాయంత్రానికి మాంసం అయితే వచ్చేసింది, నాటుకోడి మాంసం. సో దీన్ని పొయ్యి మీద వండితే సూపర్ ఉంటుందని మెల్లగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తయారు చేసుకున్నా. శుభ్రంగా దానికి ముందు నాటుకోడిని కొట్టించేసుకుని కొంచెం మాంసం అయితే ఇచ్చారు. మాకైతే కొంచెం వాటర్ వచ్చింది. సో ఆ వాటర్కి సరిపడా కాస్త కారం అంటే మా ఇంట్లో ఆడించుకున్న కారం అండి ఇది. సంవత్సరానికి సరిపడగా ఆడించుకుంటాము. మిరగాయలు తీసుకొచ్చుకుని ఆడించుకుంటాం. ఆ కారమే దాచుకుంటాం. ఈ కారం కాస్త ఎక్కువ వేసుకుంటే నాటుకోడిలో నీసు కొంప రాకుండా ఉంటుంది. కళ్ళుప్పే వాడతాను నేను. కళ్ళుప్పు అయితే చక్కగా వేసాను. ఎందుకంటే ఇప్పుడే కలిపేసుకుంటే బాగుంటుంది. పసుపు కూడా సంవత్సరానికి సరిపడగా ఆడించుకుంటాం. కొమ్ములు తీసుకొచ్చుకొని పసుపు కూడా మంచి కలర్ అయితే వస్తుంది మాది. సో ఇది నాటుకోడి మాంసం. శుభ్రంగా ఉప్పు కారం కలిపేసుకొని అలా కొంచెంసేపు అలా ముక్కలు పట్టేంతవరకు బాగా పిసికేసుకోవాలి. గట్టిగా మెదుపుకుంటే వాటికైతే పడుతుంది. పాతకాలంలో ఎలా అనేవారు, దాన్ని ఎగరేసేవారు. అంటే అవి గుచ్చుకుంటాయి కలిపేటప్పుడు. నాటుకోడి మాంసం కదా, అవన్నీ బోన్స్ షార్ప్గా ఉంటాయి. ఆల్రెడీ నాకు గుచ్చుకుంది బాబోయ్. అందుకని మెల్లగా ఇలా అంటారు. పైనుంచి కిందకి ఒకసారి తిరిగేస్తారనమాట. సో అది బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దాకలో 4 ఉల్లిపాయలు కోసుకొని పొయ్యి మీద వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నాటుకోడి మాంసం. నాకు పొయ్యి ఉంది. శీతాకాలం వస్తే నేను పొయ్యి పెడతాను. 4 పచ్చిమిరపకాయలు చీరుకొని అందులో వేసేసుకొని కాస్త పొయ్యి మీద పెట్టేసి అవి మగ్గిన తర్వాత అందులో కాస్త మాంసం వేసేసి కలిపిన మాంసం అందులో వేసేసి ఉంచుకోవాలి. అలాగే నాకు ఎప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవాలి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టింది అస్సలు వాడను. ఎందుకు నాకు నచ్చదు ఆ స్మెల్. ఎప్పటికప్పుడు అల్లం ముక్క తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఈ చిన్న రోట్లో దంచుకుంటాను. అలాగే 4 వెల్లుల్లి రేకులు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను స్వయంగా నూరుకుని సిద్ధం చేసుకుంటాను. అలాగే కాస్త మసాలా కూడా నూరేసుకొని పక్కన వేసుకున్నాను. సో ఇది ఈ వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద ఈ చక్కగా ఈ కూరలో కాస్త కలిపి పెట్టాం కదా, మగ్గింది చక్కగాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత మాంసం వేసేసాను కదా, ఇది కూడా అందులో వేసేసి కాసేపు మగ్గనిస్తే కొంచెం మాంసం అనేది గట్టిగా ఉంటుంది. నాటుకోడి మాంసం అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే
కొంచెం మెత్తగా అయితే ఉడుకుతుంది అనమాట. సో ఇదండి, కాస్త అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కాస్త నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొబ్బరి డొక్కలు వేసుకొని మంట పెట్టుకోవాలి. నాకు ఉడకడానికి 11:30 పట్టింది, అంటే 2 గంటలు పట్టేసింది. సో ఇదండి, కాస్త నూరిన మసాలా వేసేసాను. ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్ కూడా వేసాను. అంతే, మ్యాక్సిమం ఇది అండి, ఉడికిపోయింది. సో ఇదే గారెలో వేసుకుందామని తెల్లారి కూడా గారెలు వేసాను సంక్రాంతి పండుగ రోజు. ఇదిగో ఆ రోజైతే ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో విత్ నగల సెట్ వేసుకొని రెడీ అయ్యి డ్యూటీకి అయితే స్టార్టప్ అవుతున్నాను. సో గారెలు కూడా తినేసి బయలుదేరదాం అనేసి తిన్నాను.